శేఖర్ కమలాస్ కుబేరా. కొన్ని రోజులుగా కుబేరా సినిమాకు సంబంధించి చాలా వరకు చాలామంది ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లాంటి స్టార్ కాస్ట్‌తో శేఖర్ కమల డైరెక్ట్ చేయడం లేదా ఒక సినిమా చేయడం అనేది ఫస్ట్ టైం. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు చూస్తే ఒక కైండ్ ఆఫ్ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకున్నట్టుగా లేదా ఒక సెన్సిబిలిటీస్‌కి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి సినిమాలుగా మనం అవి చూసాం. అలాగే స్టార్ హీరోల వైపు కానీ, స్టార్ మెటీరియల్ వైపు కానీ ఎప్పుడు ఆయన వెళ్ళలేదు. వెళ్ళాలనుకోలేదని కూడా చాలా సార్లు చెప్పారు. అంటే కథ డిమాండ్ చేస్తే వెళ్తానేమో కానీ స్టార్స్ కోసం ఈ కథలు రాయను అని చెప్పి చాలా సార్లు చెప్పారు. అలాంటి శేఖర్ కమల ఇప్పుడు స్టార్స్‌తో ఫస్ట్ టైం ఒక సినిమా డైరెక్ట్ చేశారనగానే ఆడియన్స్‌లో కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ అలాగే ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని కుబేరా అందుకుందా లేదా? పైగా ఈ సినిమా కుబేరా ట్రాన్స్ అంటూ వచ్చినటువంటి వీడియో కానీ అలాగే ట్రైలర్ కానీ చాలా వరకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. శేఖర్ కమల ఫస్ట్ టైం తన సినిమా గురించి చాలా చాలా ఎక్కువగా చెప్పుకున్నాడు. ఒక అద్భుతమైన సినిమా తీశాను, చాలా గొప్ప సినిమా తీశానని చెప్పుకున్నాడు. మరి అందుకు అనుగుణంగా ఈ సినిమా ఉందా లేదా? ఇంత పెద్ద స్టార్ కాస్ట్‌ని శేఖర్ కమల కరెక్ట్‌గా యూజ్ చేసుకున్నాడా లేదా? అసలు ఈ కథ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కథాపరంగా చూసుకుంటే ఇందులో లీక్ చేయడానికి లేదా దాంట్లో వేరుగా చెప్పడానికి ఏం లేదు. ధనిక, పేద ఈ 2 వర్గాల మధ్య ఉన్నటువంటి అంతరం ఎప్పటికీ అలాగే ఎందుకుంటుంది? అలా ఉండడానికి కారణాలేంటి? ఈ దేశం కార్పొరేట్ చేతుల్లో ఉండి ఎలా నలిగిపోతోంది? కార్పొరేట్ శక్తులు ఈ దేశాన్ని ఎలా తమ అధీనంలోకి తెచ్చుకుంటా ఉన్నాయి? ఆ కారణంగా నిరుపేదలు ఎప్పటికీ అలాగే ఉండిపోతున్నారు. అడుక్కునేవాడు అడుక్కునేవాళ్ళలాగానే ఉండిపోతున్నాడు. సంపన్నుడు మరింత వేల కోట్లు, లక్షల కోట్ల వైపు వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళడానికి రాజకీయ నాయకులకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? కార్పొరేట్ శక్తులకి, రాజకీయ నాయకులకు మధ్య ఈ దేశం ఎలా నలిగిపోతోంది? ఈ అంతరాల మధ్య రాజకీయ నాయకులు, కార్పొరేట్ శక్తుల మధ్య దేశం ఎలా విచ్ఛిన్నమవుతోంది? దేశం ఎలా నాశనమవుతుంది కైండ్ ఆఫ్ కథని చెప్పడానికి శేఖర్ కమల ఎంచుకున్నటువంటి ఒక ఫార్మాట్. ఇందులో అరేబియా మహాసముద్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో చమురు నిల్వలు పడడం, ఆ చమురు నిల్వలు నిజానికి దేశానికి సంబంధించినవైతే దాన్ని ఒక కార్పొరేట్ పర్సన్ తనుగా తీసుకొని దాన్ని ఒక రాజకీయ నాయకులతో ఆలోచింపడి ఒక 1,00,00,000 కోట్ల కుంభకోణానికి పాల్పడతాడు. ఆ 1,00,00,000 కోట్ల కుంభకోణం ప్రకారంగా రాజకీయ నాయకులు 1,00,00,000 కోట్లు ఇవ్వడం, ఆ గ్యాసు ఆయిల్ ఏదైతే ఉందో 15 సంవత్సరాలకు దేశానికి మొత్తం సరిపడంత గ్యాస్ ఆయిల్ తన చేతిలోకి తీసుకునేలాగా ఒప్పందం కుదుర్చుకుంటాడు. అందులో భాగంగా పొలిటీషియన్స్ వాళ్ళే ఇస్తే ప్రజలు దాన్ని తమ హక్కుగా భావిస్తారు. అలాగే మాలాంటి కార్పొరేట్ చేతుల్లో పెట్టి సబ్సిడీగా ఇస్తే దాన్ని ఒక ప్రభుత్వం ఇచ్చినట్టుగా భావిస్తారన్నటువంటి ఒక లాజిక్ దీన్ని అప్లై చేయడం, దీనికి కరెక్ట్గా యాప్ట్ అవ్వడం, ఆ క్రమంలో వచ్చేటువంటి 1,00,00,000 కోట్ల స్కామ్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఈ నల్లధనాన్ని ఎలాగైతే రాజకీయ నాయకుల బెనామీలకు ఎలా చేరవేయాలనే క్రమంలో ఒకానొక కేసులో, బలవంతపు కేసులో, ఒక అబద్ధపు కేసులో జైల్లో పెట్టబడినటువంటి ఒక సిబిఐ ఆఫీసర్ని తీసుకొచ్చి దీనికి ఒక స్కెచ్ వేస్తారు. ఆ సిబిఐ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఈ 50,000 కోట్ల బ్లాక్ మనీని, 50,000 కోట్ల వైట్ మనీని ఆయా పొలిటీషియన్స్ బెనామీకి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనే క్రమం చూస్తే దానికి ఒక ఫేక్ కంపెనీలు క్రియేట్ చేయాలి. ఆ ఫేక్ కంపెనీలు క్రియేట్ చేయడం కోసం ఊరు పేరు లేని కొంతమంది అనాథులను పట్టుకొద్దామని చెప్పేసి వివిధ రాష్ట్రాల నుంచి 4 అనాథులను తీసుకొచ్చి వాళ్ళ పేరు మీదుగా కంపెనీలు క్రియేట్ చేసి వాళ్ళ మధ్య లావాదేవీలు జరిగినట్టుగా క్రియేట్ చేసి దాన్ని బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి ఈ పొలిటీషియన్స్కి ఇవ్వడం అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఈ క్రమంలో జరిగేటువంటి ఒక మిస్టేక్ వల్ల ఒకనొక బిచ్చగాడైనటువంటి ధనుష్ తప్పించుకోవడం, అతని కోసం వీళ్ళంతా వేట మొదలు పెట్టడం, ఆ క్రమంలో ఇంత పెద్ద స్కామ్ ఎలా బయటకు వస్తుంది? ధనుష్ లాంటి ఒక సాధారణమైన బిచ్చగాడు ఒక అతను ఈ స్కామ్కి సంబంధించి ఆ స్కామ్ పాల్పడేటువంటి కార్పొరేట్ శక్తులను ఎలా ముష్టి బతుకు తీసుకొచ్చాడనే కథ ఇది సింపుల్గా చెప్తే. అయితే ఇది కథగా చెప్పినా ఇది ఆల్రెడీ శేఖర్ కమల చెప్పిందే. ఇది దీనివల్ల మనకు లీక్ చేసాము ఇదని లేదు. సో కంటెంట్ పరంగా చూస్తే శేఖర్ కమల దీన్ని ఎలా డీల్ చేశాడు, శేఖర్ కమల కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంది ఈ సినిమాకి అనేది ఇంపార్టెంట్. అలా చూస్తే కనుక ఒక ఇంటెన్స్ కంటెంట్ మనం చూస్తాం. సినిమా ఆరంభం నుంచి ఒక అద్భుతమైనటువంటి స్టార్టింగ్ పాయింట్లో మనకి సినిమా స్టార్ట్ అవుతుంది. ఆయిల్ నిల్వలు కనుగొనడం, అక్కడ నుంచి దాని కార్పొరేట్ శక్తులు ఎలా మ్యానిపులేట్ చేస్తాయి, అందుకోసం ఎంతటి దారుణాలు కొడిగడతాయి, ఎన్ని ప్రాణాలు తీయడానికైనా ఎట్టి పరిస్థితులు వెనకాడకుండా ఎలా ముందుకు వెళ్తూ ఉంటాయి, కేవలం తమ సంపదను పెంచుకోవడానికి, వరల్డ్లో తామే నెంబర్ 1 అని చెప్పుకోవడానికి లేదా వరల్డ్లో అత్యధిక ధనవంతులు అని చెప్పుకోవడం కోసం ఎన్ని దారుణాలు చేస్తారు, ఎన్ని అఘాయిత్యాలు చేస్తారు, ఎన్ని అక్రమాలు చేస్తారు. ఈ క్రమంలో వాళ్ళకి పొలిటీషియన్స్, రాజకీయ వ్యవస్థ ఎలా కోఆపరేట్ చేస్తుంది, ఈ క్రమంలో ప్రజాధనం లేదా ప్రజల యొక్క ఆస్తి ఎలా విధ్వంసం అవుతుంది, ఆ కారణంగా ప్రజలు ఎందుకు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు, ఈ కైండ్ ఆఫ్ ప్రశ్నల్ని రేకెత్తించేలాగా శేఖర్ కమల ట్రీట్మెంట్ మనకు కనిపిస్తుంది. అంటే ఒక అద్భుతమైనటువంటి కథని, ఒక అద్భుతమైనటువంటి పాయింట్ని తనదైన శైలిలో ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడంలో శేఖర్ కమల 100% సక్సెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ క్యారెక్టరైజేషన్స్ మాత్రమే కనిపిస్తాయి తప్ప ఎక్కడ హీరోలు, హీరోయిజము, వాళ్ళ తాలూకు ఇమేజ్లు ఎక్కడ ఒక్క ఫ్రేమ్లో కూడా మనకు కనిపించకూడదు. ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలోకి వాళ్ళిద్దరిని తీసుకెళ్లడంలో శేఖర్ కమల సూపర్ సక్సెస్ అయ్యాడు. అటు దేవపాత్రలో ధనుష్ ముష్టివాడిగా సినిమా స్టార్టింగ్లో ఏ ఫ్రేమ్తో అయితే ఉన్నాడో, ఏ క్యారెక్టరైజేషన్తో ఉన్నాడో, ఎలాంటి అమాయకత్వంతో ఉన్నాడో, ఆఖరి ఫ్రేమ్ వరకు అదే అమాయకత్వం, అదే దాన్ని మధ్యలో హీరోలాగా తెచ్చిపెట్టుకున్నటువంటి తెలివి, కమర్షియల్ ఆస్పెక్ట్ కోసం తీసుకొచ్చేటువంటి డైలాగ్స్ ఇలాంటివి ఏవీ లేకుండా ఒక అద్భుతమైన ట్రీట్మెంట్. ఇక నాగార్జున కెరీర్లో దీపక్ అనే ఒక సిబిఐ రోల్, ఇది ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ క్యారెక్టర్లో ఆయన చూపించినటువంటి ఇంటెన్సిటీ అండ్ పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. నాగార్జునలో ఎంత గొప్ప నటుడు అనేది ఇప్పటికే చాలా సినిమాలో చూసాం, కానీ ఆ సినిమాలన్నిటికీ కుబేరా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ కనిపిస్తుంది మనకి. ఆయన ఆహార్యం కానీ,
ఆ యాటిట్యూడ్ కానీ, ఆ పాత్రలో ఆయన చూపించినటువంటి ఎక్స్‌ప్రెషన్స్ కానీ ఎక్స్‌ట్రార్డినరీ అని చెప్పాలి. అంటే నాగార్జునకి ఈ కెరీర్‌లో, ఈ ఏజ్‌లో ఇన్నేళ్ల కెరీర్ స్పాన్‌లో ఇలాంటి ఒక పాత్ర దక్కడం ఆయన లక్ అనే చెప్పాలి. అలాంటి పాత్రని ఆయన గ్రాబ్ చేసుకోవడం నిజానికి కొత్త కొత్త క్యారెక్టర్స్, కొత్త కొత్త పాత్రలంటే ఆయన ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దాంట్లో ఎలివేట్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి రోల్ దక్కినప్పుడు ఆయన ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీగా తీసుకున్నాడు. ఎక్కడ మనకు నాగార్జున అనే ఒక ఆరా కానీ, ఆ వైబ్ కానీ ఎక్కడ కనిపించకుండా కేవలం దీపక్ అనే ఒక మాజీ సీఐడీ ఆఫీసర్‌గా లేదా విధిలేని పరిస్థితుల్లో అవినీతికి పాల్పడేటువంటి ఒక వ్యక్తిగా ఒకానొక దశలో తనను తాను చంపుకుని ఆత్మాభిమానాన్ని చంపుకునే స్థితికి వచ్చినప్పుడు తిరగబడాలనుకున్న తీరు కానీ ఇవన్నీ ఎక్కడా హీరోయిక్ లక్షణాలు లేకుండా కేవలం ఒక సాధారణమైన మనిషి ఎంత సిబిఐ ఆఫీసర్ అయినా, మాజీ సిబిఐ ఆఫీసర్ అయినా ఒక సాధారణమైనటువంటి మనిషిలో ఉన్నటువంటి ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఆయన చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఇక ధనుష్ గురించి ఆయన క్యారెక్టర్కి నిజంగా అతను ముష్టివాడేనా అన్నంత పర్ఫెక్ట్గా యాప్ట్ అయిపోయాడు. ఆ క్యారెక్టర్ ఆయన అర్థం చేసుకున్న విధానం, అడాప్ట్ చేసుకున్న విధానం, దాన్ని ఓన్ చేసుకున్న విధానం, స్క్రీన్ మీద దాన్ని ప్రజెంట్ చేసిన విధానం, ఇది చాలామంది ఆర్టిస్టులకి ధనుష్ పర్ఫార్మెన్స్ ఒక లెసన్ లాగా ఉంటుందని చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో డౌటే అక్కర్లేదు. అంత అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ధనుష్ నుంచి మనం చూస్తాం. అంటే ఒక నటుడు క్యారెక్టర్ని, కథని ఓన్ చేసుకుంటే ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు అనే దానికి ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ అంతే ఉంటుంది. రష్మిక మందన్న చాలా సాధారణంగా పరిచయమైనటువంటి ఆ క్యారెక్టర్ చివరి వరకు అసాధారణమైనటువంటి ఎండింగ్తో వస్తూ ఉంటుంది. అంటే మానవత్వం ఉన్న ఒక సాధారణమైనటువంటి అమ్మాయి ఒకానొక మనిషిని నమ్మి రావడం, మోసపోవడం, అక్కడ నుంచి ఏమీ తెలియని ఒక ముష్టివాడు పరిచయం కావడం, ఒక చాక్లెట్తో మొదలైన ఈ ప్రయాణం 10,000 కోట్ల వరకు వాళ్ళది వెళ్ళడం, ఆ క్రమంలో వచ్చేటువంటి సన్నివేశాలు, ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్లో ఉన్న బలమైనటువంటి డెప్త్, వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి బాండింగ్, ఆ బాండింగ్ కూడా మనకి ఎక్కడ సినిమాటిక్గా కనిపించదు, చాలా న్యాచురల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది శేఖర్ కమల కైండ్ ఆఫ్ సినిమా. అంటే మనకు శేఖర్ కమల ఎప్పుడు క్యారెక్టర్స్ని మాత్రమే నమ్ముతాడు, కానీ హీరోలు అలా ఇమేజ్ని ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవడం అనే దానికి ఇది ఒక మరొకసారి తార్కాణం. ఒక అద్భుతమైనటువంటి సినిమా చూడాలి అనే ఒక ఫీలింగ్తో ఉంటే కనుక ఖచ్చితంగా ఇది మనకు బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. అలాగే మైనస్లో లేవంటే ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో కొంత ల్యాగ్ చేయడం, ఒక పాట మైనస్ అవుతుంది. అలాగే మనకి ప్రమోషన్స్లో చూపించినటువంటి హాస్టల్ సాంగ్ సినిమాలో కనిపించకపోవడం మంచిదని మనకు కూడా అనిపిస్తుంది చివరికి. అలాగే పోయిరా పోయిరా మామ అనే పాట కైండ్ ఆఫ్ కొంచెం తీసేస్తుంటే కనుక లెంత్ కూడా తగ్గేది, కొంచెం స్పీడ్గా వెళ్ళినట్టు సినిమా అనిపించేది, మనకు ట్రిమ్ అయ్యి ఉండేది. ఇక ఈ సినిమాకి కనిపించని హీరో దేవిశ్రీ ప్రసాద్. అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే దేవిశ్రీ ప్రసాద్ కథకి నచ్చితే లేదా దేవిశ్రీ ప్రసాద్కి అర్థమయ్యేలాగా కథ చెప్పగలిగితే ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇస్తాడు అనే దానికి ఈ సినిమా మరొక ఎగ్జాంపుల్. ఎక్స్ట్రాడినరీ ఆ పాట కానీ, ఆ నేపథ్య సంగీతం కానీ సినిమా నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళాడు. అలాగే థీమ్ మ్యూజిక్ అటు నాగార్జున కానీ, ధనుష్ కానీ, రష్మిక కానీ వీళ్ళకి ఇచ్చినటువంటి థీమ్ మ్యూజిక్ కావచ్చు, ఓవరాల్గా ఆర్ఆర్ మాత్రం అదరగొట్టేశాడు. అంటే ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలో కమర్షియల్ కాని తెలుగు సినిమాలు, అంటే కమర్షియల్ హీరోలు వాళ్ళ ఎలివేషన్స్ ఈ కైండ్ ఆఫ్ కాకుండా కథని హైలైట్ చేస్తూ సాగేటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాలో మనం చూస్తాం. అంచేత దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మరొక హీరో అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే సినిమాటోగ్రఫీ బ్రిలియంట్గా కనిపిస్తుంది. ముంబైలో చాలా వరకు ఒరిజినల్ లొకేషన్లో షూట్ చేసినప్పుడు కానీ, ఆయా ప్రాంతాల్లో ధనుష్ వెళ్ళి పర్ఫామ్ చేయడం కానీ, అటు రష్మిక మందన్న వీళ్ళతో ఒక స్టార్ కాస్తో అలాంటి ప్లేస్లో ఒక షూట్ చేయడం అనేది కత్తి మీద సాము లాంటిది. అయినా అద్భుతమైనటువంటి సినిమాటోగ్రఫీ ఒరిజినల్ డంప్ యార్డ్లోకి తీసుకెళ్ళి చేశామని ప్రమోషన్లో చెప్పారనుకున్నారు, కానీ నిజంగా అవి ఒరిజినల్ డంప్ యార్డ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పాత్రలోకి ఇంత పెద్ద స్టార్స్ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. సో ఓవరాల్గా చూసుకుంటే కార్పొరేట్ శక్తులు ఈ దేశపు సహజ సంపదను ఎలా విధ్వంసం చేస్తాయి, అది ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, చమురు కావచ్చు, అడవులు కావచ్చు, దాన్ని రకరకాల పేర్లు పెట్టి ఎలా దోచుకుంటాయి, అందుకోసం రాజకీయ వ్యవస్థను ఎలా వాడుకుంటాయి, డబ్బుల కోసం రాజకీయ వ్యవస్థ ఈ దేశ సంపదను ఎలా కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెడుతుంది అనే పాయింట్ని డైరెక్ట్గా చెబుతూ, ఇంకా ఇతరత్ర కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవి లేకుండా ఇలాంటి క్లైమాక్సే ఉండాలి, ఇలాంటి ముగింపే ఉండాలి, ఇలాంటి ఎలివేషన్స్ ఉండాలి, ఇవేమీ లేకుండా కంప్లీట్గా కార్పొరేటు రాజకీయ వ్యవస్థ చేతిలో ఈ దేశపు సహజ సంపదలు ఎలా కొల్లగొట్టబడుతున్నాయి అనే పాయింట్ని అత్యంత సమర్థవంతంగా, ఎఫెక్టివ్గా, ఇంటెన్స్తో చెప్పడంలో శేఖర్ కమల 100% సక్సెస్ అని చెప్పవచ్చు.